నిన్న ఒక ఇన్ఫర్మేషన్ మేరకు మన అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళతో పాటు మన టాస్క్ ఫోర్స్ ఇద్దరు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రేడ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ స్పూరియస్ సీడ్స్ ఆఫ్ హెచ్టీ కాటన్ అంటే మన ఈ కాటన్ విత్తనాలు హర్బిసైడ్ టాలరెంట్ అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ ఈ పత్తి విత్తనాలని దాదాపు ఒక 10 టన్స్ అంటే 1 కోటి రూపాయలు వర్త్ 1 కోటి రూపాయలు ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. మెయిన్గా దీంట్లో అక్యూజ్డ్ ఇద్దరు ఉన్నారు, వి బాలకృష్ణ నాయుడు అలాగే శశివర్ధన్ నాయుడు. వీళ్ళు ఈ కొత్తపల్లి మండల్ బోనేడు విలేజ్ కి చెందిన వాళ్ళు. వీళ్ళు గతంలో కూడా వీళ్ళపైన 3 కేసులు ఉన్నాయి. లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా ఇలాంటి విత్తనాన్ని తీసుకొచ్చి కర్ణాటక నుంచి తీసుకొచ్చి మన బార్డర్ డిస్టిక్ కాబట్టి ఇక్కడ మన రైతులకి సేల్ చేయడం జరుగుతుంది. దీని మీదే మన నిఘా పెట్టి ఒక సపరేట్ బృందం తయారు చేసి, ఎందుకంటే స్పూరియస్ సీడ్స్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో నేరం ఉంది కాబట్టి 2 కేసులు చేయడం జరిగింది. ఒకటి మద్దూరులో అలాగే ఇంకోటి నారాయణపేట రూరల్ పోలీస్ లిమిట్స్ లో చేయడం జరిగింది. వీళ్ళ మీదే మనం సెక్షన్ 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్, సెక్షన్ 15 ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, దాంతోపాటు సీడ్ కంట్రోల్ ఆర్డర్ ఈ 3 స్పెషల్గా పెట్టడం జరిగింది. అండ్ రెగ్యులర్ ఐపీసీ 318 క్లాస్ 4 బిఎన్ఎస్ ఇది కూడా చేయడం జరిగింది. వీళ్ళ మీద గతంలో 3 కేసులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ట్రయల్ జరుగుతుంది. సో ఈ బార్డర్ జిల్లా ఉంది కాబట్టి మన కర్ణాటక నుంచి అయినా మహారాష్ట్ర నుంచి అయినా ఇలాంటి ఈ ఫేక్ అండ్ కౌంటర్ఫిట్ విత్తనాన్ని ఎవరైనా నమ్మితే అది నేరం కాబట్టి మన రిక్వెస్ట్ ఏదంటే ఎవరైనా సరే ఈ మన రైతుల్ని చీట్ చేసే విధంగా ఇలాంటి విత్తనాన్ని అమ్మడం ఏదో ఎక్కడైనా మీకు గుర్తొస్తే ఇమీడియట్ ఆ ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్కి అయినా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఇస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మొత్తం ఆపరేషన్ని మన ఎస్డిపిఓ లింగయ్య గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీంతో స్పెషల్ టాస్క్గా మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు అలాగే ఇద్దరు ఏఏ గారు కోస్గి అలాగే నారాయణపేట టౌన్ అండ్ 2 ఎస్ఐస్ మన మద్దూర్ అలాగే రూరల్ పిఎస్ లిమిట్స్ ఎస్ఐ గారు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు.